ఎంతమంది వేరే గేమ్ ఆడిద్దాం, ఈ గేమ్ కాదు. 1 2 అయిపోయారా? అందరూ ఆడేసినట్టేనా? అయిపోయారా? ఇక్కడ చెల్లెలు అందరూ అయిపోయారా? ఇక్కడ అయిపోయారా? నువ్వు ఆడేవమ్మా? అందరూ అయిపోయారా? అయిపోయారు అందరూ? ఓకేనా? క్లియరా? క్లియర్. ఆగండి, ఇక్కడ క్లియరా అమ్మా? అయిపోయిందా? క్లియర్. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ రండి. అరే ఆడపిల్లలు నిలబడండి. ఆడపిల్లలు, పెద్దవాళ్ళు మాత్రమే. నువ్వు ఆడేవా? ఆడవు. నువ్వు ఆడేసావమ్మా? వెరీ గుడ్. ఎంతమంది వెళ్ళారు? ఇంకొకరు కావాలండి. వద్దు. 1 2 3 4 5 వచ్చారు. 5లో నువ్వే క్లాసా? 9th. ఓకే అనియా, అనియా చెల్లి అక్కడ 5 వచ్చారు. 5లో నాకు 4 కావాలి. సిరీస్ అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? సిరీస్ అక్క నీకు మధ్యలో పెడతాను. ఓకే, బాగా జరపండి తమ్ముడు, బాగా జరపండి. జరిపారా? అందరు కనబడాలంటే పెట్టాడా? ఓకే చెల్లి వెళ్ళరా? చెల్లి వెళ్ళరా? ఎక్కడ నిలబడు? ఎదురెదురు పెట్టి ఆడుతారా? చిన్నవాళ్ళు కదా, పెద్దది లేదు కదా మన దగ్గర. ఓకే, ఆ డ్రింక్ పట్టరా, పేపర్ ప్లేట్ పట్టరా. చెల్లి నువ్వు కూడా నిలబడు, నేను ఆడిస్తాను. నీకు ఎవరైనా యాడ్ చేస్తాను. నేను అందరూ అయిపోయారా? అమ్మ డ్రింక్ అంటే వచ్చేస్తున్నారా? నాకు ఎప్పుడు చాలా కానీ తాగట్లేదు, అయిపోతాను. నేను చెప్తాను. అమ్మ అందరూ ఆడేసినట్టే అక్కడ ఒకసారి చూసుకో. రాలేదా పిల్ల? డ్రింక్ అంటే వచ్చేస్తుంది. ఓకే వెరీ గుడ్. డ్రింక్ ప్లేట్ తిప్పి అటు ప్లేట్ ఇటు ప్లేట్ పెట్టు. నేను కొలతకి టీ కప్పు గ్లాస్ అడిగాను. టీ కప్పు గ్లాస్ తమ్ముడు వెళ్ళారా? ఇప్పుడు ఆ గ్లాస్ వచ్చేలాగా డ్రింక్ ఎలా తాగాలి నేను చెప్తాను. ముందు ఒకసారి ఓపెన్ చేయ డ్రింక్. ఆ డ్రింక్లో ఏం కలిపి చూస్తానండి. నేను ఎవరికైనా ఇచ్చే ముందు నేను టేస్ట్ చేస్తాను. అందులో విషం పెట్టాడనుకోవాలి, ముందు చచ్చిపోతాను అనమాట. కలిపి సిగ్గారు నాకు. అబ్బా పొల్లగొంది బాగాలేదా? ఓకే, కప్పు వచ్చాక ఆ టీ కప్పుతో కొంత కలిసి ఈ చెల్లికి ఒక కప్పు, ఇది ఎవడ బెల్లమన్నాడు. మీ తమ్ముడా? మీ తమ్ముడా? రే ఎవరికి చాలా అంటావు? బాగున్నాడు ఇప్పటికి వెళ్ళిపోతుంది. టీ కప్పుతో కొంత కలిసి వేస్తారు. ఆ డ్రింక్ మీరు ఎలా తాగాలంటే ఎలా తాగుతారు అనుకుంటున్నారు? ఇదికేమి ఎలా ఆడకూడదు, ఇప్పటికి ఎలా ఆడాలో చెప్తాను. బైబిల్లో న్యాయాధిపతులు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఎప్పుడైనా చదివారా? న్యాయాధిపతుల గ్రంథం. ఎంతమంది న్యాయాధిపతులు తెలుసా? ఇంటికి వెళ్ళి చదవండి. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు కొంతమంది న్యాయాధిపతులు నియమించాడు. అందులో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతితో దేవుడు చెప్పాడు, ఓ న్యాయాధిపతి, నువ్వు మిద్యానీయులతో యుద్ధానికి వెళ్తున్నావు కదా, చాలాసార్లు ఓడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు, గిద్యోను. కాబట్టి నువ్వేం చేయాలంటే నది ఒడ్డుకి తీసుకెళ్ళి కుక్కలాగా ఎవరైతే గతికి నీటిని తాగుతారో వాళ్ళు మాత్రమే యుద్ధానికి తీసుకెళ్ళరు అబ్బాయి అని చెప్పాడు. చాలా మంది వెళ్ళిపోయి నాగా గుడ్లు కట్టి యుద్ధానికి వెళ్దామని. అందరు నీళ్ళు తాగమంటే దోసులతో తాగుతున్నారంట, ముక్కుతో తాగుతున్నారంట, రకరకాలుగా తాగుతున్నారంట. కుక్కలా ఎవరు తాగట్లేదు. కుక్క ఎప్పుడైనా నీటిని తాగడం చూసారా? బాగా పెడుతుంది. కుక్క ఏం పెట్టినా నాలుగుతోటి
ఇప్పుడు మీరు కూడా గేమ్ పెట్టుకుని మీరు మోకాలు వేస్తారో కూర్చుంటారో నిలబడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ప్లేట్ లో పెట్టినటువంటి డ్రింక్ ని నాలుగుతోటి నాకమని చెప్పి చెప్పి డ్రింక్ మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. అది నాకూడదు, నాకు ఓకేనా. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, పిల్లలతో ఈ గేమ్ ఎందుకు ఆడించకూడదు అని ఫస్ట్ నేను ట్రై చేశా. డ్రింక్ కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ అని చెప్పి కంచంలో నీళ్ళు వేసుకుని తాగడం మొదలుపెట్టా. అలాగా 4-5 సార్లు ప్రాక్టీస్ చేసాక కుక్క నాకు తాగడం వచ్చింది. అసలు కుక్క ఎలా తాగుతుందని చెప్పి మా ఇంట్లో కుక్క ఉండేది, నేను అప్పుడు చూశాను. ఇప్పుడు మేము అద్దె కొంపలోకి వెళ్ళిపోయి కుక్కలు వద్దన్నారని చెప్పి కుక్క పెంచుకున్నటువంటి భాస్కర్ ఇంటికి వెళ్ళి పాలేసా కుక్కకి. అది తాగడం చూసా, అది బయట తాగింది. ఆ తాగిపోయి ఈ కుక్క అన్నారు, ఇది అయితే తింటా చీర తాగుతారు అయినా కరెక్ట్గా ఉంటే బాగుంది. సర్లే నా దగ్గర ఉండాలి. పేపర్ కప్పు లేవా భాస్కర్ ఇంట్లో కంపల్సరీ కప్పు ఉండాలి. అయిపోయినాయా క్రిస్మస్ కి? సరే తమ్ముడు ఓకే, నేను ట్రై చేశాను, సక్సెస్ అయ్యింది. ప్రతి ఆదివారం మా సండే స్కూల్ పిల్లలు ఎందుకు వస్తారంటే పుట్టాని డ్రింక్ గేమ్ ఎప్పుడు ఆడతారా అని చూడడం పడతారు. అలా తెలివిపోయారు. అందుకే ఏం చేస్తాం తెలుసా, డ్రింక్ బదులు అది స్ప్రైట్ అని చెప్పి నీళ్ళే చీటేస్తాం. అది లేదు వరకు తాగేస్తాం. కానీ చీటింగ్ చేయకూడదు కాబట్టి పోతే పోయిందని తెలుసుకుని వారానికి 2-3 ఆడించి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక 2, నెక్స్ట్ వీక్ ఒక 2, ఒక 2.5 లీటర్లు మా డిమార్ట్లో 75 రూపాయలు 80 రూపాయలు అది తీసుకొచ్చి ఈ డ్రింక్ బాటిల్ అంతా నేను ఒక 2-3 నెలలు పిల్లల చేత మాత్రమే గేమ్ ఆడించడానికి ఉపయోగిస్తాను. ఈ సీక్రెట్ చెప్పేది ఎందుకు చెప్తాను, నువ్వు అలా ఆడుతావు, నువ్వు తాగేకు ఓకేనా. అలాగ ఆడిస్తే సండే స్కూల్ పిల్లలు పెరుగుతుంది. ఇక్కడ సండే స్కూల్కి ప్రతి 6 వర్షాలు చేయొద్దండి. తమ్ముడు ఆడపిల్ల ఎవరు అట్లా చేయటేస్తున్నారు ఇక్కడ రావాలి. ప్రతి ఆదివారం వస్తే మీకు సంవత్సరం ఎండింగ్లో గిఫ్ట్లు ఉంటాయి, బహుమతులు ఉంటాయి. ఇలాంటి అవకాశం కూడా సూపర్ తమ్ముడు. తాగతా తమ్ముడు ఇందులో డ్రింక్ నీ పేరు ఏ క్లాసు? 8. చెల్లి నీ పేరు ఏ క్లాస్? సూపర్, ఇద్దరే ఇచ్చే వేసామా? వీళ్ళు వచ్చింది ఆగడం చూడాలి. ఎంత బాగుందో ఈ గేమ్, నేను ఆడతానక్క, నాకు ఛాన్స్ ఉన్నాం. ఓకే రెడీ, 1 2 3 గానే ఈ చెల్లికి శిరీష కదా ఎంకరేజ్ చేయాలి. ఈ చెల్లి జ్యోతి, మీకు ఎవరు ఇష్టమో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. జ్యోతి జ్యోతి శిరీష శిరీష తప్పులు కొట్టాలా ఓకేనా. మీరు కుక్కలు నాకాలా ఓకే. అక్కడ అంటే ఏం లేదు, నాలుగోటి మీరు నాకుతాను లేదా వీడియో చూస్తుంది అక్కడ ఏసై చూస్తున్నాడు. ఎవరు కప్పులో ముందు అయిపోతే వాళ్ళకి ఫస్ట్. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. బాగా నాకుతున్నాడు, వెరీ గుడ్. తప్పుడు పట్టండి. తాగే నీ ప్లేట్ నువ్వు తాగే డ్రింక్ తాగేసాడు. చెప్పండి కూడా రండి. ఇద్దరులో ఎవరు బాగా తాగారంటే జ్యోతి చెల్లి బాగా తాగింది. చెప్పండి జ్యోతికి. ఇంకా 2 ప్లేట్లు తీసుకురావాలి. ఇగో ఒకటి ఎక్కినా చెప్తాను, నాకు చెప్తాను. ఈ మొక్కలైనా డ్రింక్ తాగొచ్చు. తమ్ముడు ఎలా తాగమని చెప్పట్లేదు. వదిలేదు ఇక్కడ, వదిలి నేను తాగడానికి
ఎలా ఆడాలి నాకు ఇది వద్దు పిల్లలు పిల్లలు ఎందులో పోయి వచ్చాను బాగా చూడండి నెక్స్ట్ మీరు అన్నారు నెక్స్ట్ ఎలాగా సిగ్గు పడకూడదు నాకు సిగ్గు లేదు వేసే వరకు సిగ్గు లేకుండా చచ్చిపోతాను అది మిగతా విషయాల్లో సిగ్గుపడతాను గేమ్ కూడా చక్కగా ఆడాలి ఎలా తాగాలో చెప్తే మీరు నాగితే నాగమంటే మీరు మా దూరం అయితే లాగేస్తే ఒకసారి మాత్రం ఎలా ఆడాలో చెప్తాను చూడండి నాకు చెప్పమంటే ఏమి కాబట్టి ఫస్ట్ తాగినట్టు తాగాలి నేను తాగితే తల్లారిపోతా అందుకే మొత్తం కుడికిలే తాగేసారు మీరు తాగినట్టు మీరు అలా తాగొద్దు ఓకేనా ఈ ప్లేట్ పక్కనండి వాళ్ళకి సగమే డ్రింక్ ఒక గ్లాసులు వేసి సగమే చప్పలు కొట్టలేదు కూడా పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు చాలా మంచి పిల్లలు భలే భలే పిల్లలు యేసయ్య పిల్లలు చిట్టి పట్టి పిల్లలు చిన్నారి పిల్లలు ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ ఆగండి నీ పేరు నేను సిగ్గుపడకూడదమ్మా సిగ్గు ఎప్పుడు పడతా తెలుసా పెళ్ళంటే తప్పు చేసినప్పుడు సిగ్గుపడతారు పెళ్లి చూపులు పక్కన పెట్టండి ఎవరైనా తప్పు చేస్తారనుకో సిగ్గుపడతారు పెళ్లి చూపులకి అయితే చెప్పడానికి వస్తుంది నా పెళ్లి చూపులకు సిగ్గు ఎలా పడాలో మా ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇచ్చారు అమ్మాయి నన్ను తాను ఎలా కట్టాలో నాకు ట్రైనింగ్ ఇచ్చారు నాకు తెలియదు కాదు నాతో ఆట ఆడిస్తున్నా 2020 నేను 26 మంది ఫ్రెండ్స్ పెళ్లి చేశాను నేను చేయలేదు నాతో చదువుకున్న వాళ్ళందరికీ 2-3 రోజుల ముందే ఆడపిల్లల తరపున వచ్చి చేశానమాట నా పెళ్లికి అయితే చేయాలని నాడు పట్టేశారు అప్పుడు నేను దొరికిస్తాను అనమాట కానీ అప్పుడు కూడా నేను సిగ్గుపడలేదు వేసే కొరకు మనం ఎప్పుడు సిగ్గుపడగలడు నువ్వు సిగ్గుపడ్డా వేసే కొరకు నీ జీవితం అంతా సిగ్గుపడైపోతుంది వేసే కొరకు ఎప్పుడు సిగ్గుపడగలడు తప్పు చేసినప్పుడు మాత్రమే సిగ్గుపడాలి ఓకేనా సిగ్గుపడకుండా చెప్పాలి సిగ్గుపడకుండా ఈ గేమ్ ఆడాలి నీ పేరు నోకరత్నం ఏ క్లాస్ నానా 9th చెల్లి నీ పేరు మీ ఊర్లో మైక్ ఎలర్జీ ఉందా ఎలర్జీ ఇంగ్లీష్ లో ఎలర్జీ కొంతమందికి దొరకదు అలాంటి ఏమన్నా మైక్ ఎలర్జీ అంటే ఇలా పడిపోతారండి ఆదివారం మైక్ ఇవ్వండి తీసుకోవాలి నువ్వు మైక్ తీసుకోలేదు లేకపోతే నువ్వు మైక్ సెట్ అది మైక్ సెట్ లో పరిచయం అవుతారు నాకు చిన్నప్పుడు నేను కూడా అలా మారిపోయి ఇంకా జీవితాంతా నాకు మైక్ ఇచ్చాడు దేనికి దూరం అయిపోతావు అదే నీకు చేతిలో పెడతాడు జాగ్రత్త చూసుకోండి సండే స్కూల్కి దూరం ఉండేవాడిని నేను కాంపిటీషన్ వెళ్ళేవాడిని లేట్కి వెళ్ళేవాడిని ఇంట్లో పనులు చేసుకుని ఇవి అని వంకెట్టువని ఆంటీ ఇంట్లోనే ఉండేవాడిని కానీ దేవుడికి అదే పరిచయంలో పెట్టాడు నువ్వు దేనికి వెనకాడుతున్నావు అదే నీకు పెట్టాడు జాగ్రత్త సుమి అన్ని విషయాలు అలాంటివి ఉంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అలా ఎక్కడికో వెళ్ళిపోతావు ఓకే ఆల్రెడీ పిల్లలు నీ పేరు చెప్పలేదు పేరు లక్ష్మి ఏ క్లాసు 10th ఓకే ఇద్దరు చెల్లెలు ఆడబోతా ఉన్నారు ఎవరు వినాలి చూద్దాం చెప్పకండి ఇది అయ్యాక రెడీ 1 2 3 స్టార్ట్ మ్యూజిక్ స్టార్ట్ చేయండి వాళ్ళిద్దరికి బ్యూటీ కాంటెస్ట్ పెడదాం నెక్స్ట్ ఈ గేమ్ ఎంత అబ్బాయి స్టార్ట్ చేయడాక తాగరా నాలుగుతో రాకపోతే ఎలా తాగుతారు ఎలా తాగుతారు తాగండి గుమ్మండి ఓకే తాగు ఎలా తాగు
పని చేయి. లక్ష్మి పిల్లలు కళ్ళు మూసుకుని తాగాలి. నువ్వు కూడా కళ్ళు మూసుకుని తాగాలి. ఏదో చెయ్యి టైం అయిపోతుంది. ఏదో మందు తాగినట్టే కూడా తీసేయండి. ఓకే, ఏదైనా కొట్టుంటే పెట్టండి చూసేద్దాం. కొట్టుందా? పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు ఇప్పుడు పాడైపోతుంది. ఎవరు పాడైపోతుంది. తెలుగు కాల్సినట్టు చూసాడు. చాలా మంచి పిల్లలు, భలే భలే పిల్లలు, ఏసయ్య పిల్లలు, చెట్టి పొట్టి పిల్లలు, పిల్లలు 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 వాటర్ ఏ కాదు. పిల్లలు 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 పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం బ్యూటీ కాంటెస్ట్ చేయబోతా ఉన్నాం. ఆ ఇద్దరు చెల్లు అక్కడే ఉండండి, పట్టుకోతాడు. ఇంకా మనకి టైం లేదు కాబట్టి బాయ్స్ కి మాట ఇచ్చాను, ట్రింక్ గేమ్ ఆడిదామని. ఆడతారా? ఇద్దరికే, నాకు సంబంధం లేదు. అన్నయ్య అక్క అని చెప్తే అన్నయ్య బాయ్స్ కూడా పాపం అనుకున్నాం కదా. ఇద్దరికే ఛాన్స్. నువ్వు ఎవరు చెప్తాను? 2 ప్లేట్లు పెట్టి ఫైనల్ ఆడించాను. ఇద్దరికే ఛాన్స్. అన్నయ్య చెప్తున్నారు వినవాలేదు. నేను అన్నవాళ్ళు ఎవరిని ఆపరాట. సైలెంట్గా ఉన్నామని లేపుతారు. ఇది అయిపోయే లోపల చెప్తాను. అది ఇప్పుడు చెప్పి పెట్టేస్తే డ్రింక్ పక్కన పెట్టద్దు. చిన్నవాళ్ళు నీ ఇష్టం. నువ్వు ఎవరు పెడితే ఇద్దరు ఎక్కువగా పెట్టాలి. ఒకటి LKGలో డిగ్రీలో పెట్టద్దు. సమానంగా పెట్టు. చిట్టు ఎంత వేసింది? చిట్టి అంటారు. ఆయన రాకూడదు సుమి. ఆడిస్తే పర్లేదు. నెక్స్ట్ ఇంకొకరు గ్లాస్ లేదా మామూలుగా కావాలి. నా చిట్టి తమ్ముడు, నా ముద్దు తమ్ముడు వచ్చాడు. తమ్ముడు నీ పేరు? చింటూ. చింటూ ఏ క్లాసు? నువ్వు మగాడుగా నేను మగానే. దగ్గరికి రా. నేను ప్రేమిస్తున్నాను. సిగ్గుపడుతున్నాడు. ఒక సహోదరులారా ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. ప్రేమ అంటే నువ్వు ఆ ప్రేమకి వెళ్ళిపోతున్నావు. ఆ ప్రేమ కాదు, ఏసీ ప్రేమ. ఓకే, తమ్ముడు నీ పేరు? ఏ క్లాస్? పైన పట్టడం లేదా? అయ్యో బాడీ ఇలా సిగ్గు మనకి. నీ బాడీ చూసారనుకో నీ అందం అంతా బయట కనబడిపోతుంది. పిల్లలు చూడు కుట్టాని అవసరమైతే పై బట్టలు కూడా పెట్టించుకుంటాడు. అది అమ్మాయిలు అబ్బాయిలు మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఎవరైనా నడిచి వెళ్తుంటే అరే వీళ్ళు వేసే పిల్లలరా అని తెలుసుకోవాలి. ఇప్పుని వెళ్తాం అనుకో చక్క ఇప్పించి నేను పైన వాళ్ళు తప్పరా అన్నా అనుకో ఈడెవరు రౌడిగోడి ఎలా పెంచారు అమ్మ బాబు అని తిడతారు. మనం వేసే పిల్లలు ఎప్పుడు మనకున్న దాంట్లోనే నీట్గా వృద్ధిగా ఉండాలి. అప్పుడే మనకున్న మనం ప్రేమిస్తాం. ఓకేనా? ఓకే, డ్రింక్ వేస్తున్నాం. తమ్ముడు నువ్వు రెడీయా బాబీ? మా మద్దతు పేరు చెట్టు. బాబీ మోగలేదు. బాగుంటుంది. పేరు పట్టుకునే తాగొచ్చు కానీ నాలుగు కుక్కలు నాకు ఆడపిల్ల కాబట్టి వదిలేసారు. నేను వదలను రాజా. బావి అంటే లాగించాడు ఒక లాక్కి. తాగుతాడు బాగా తాగుతాం. తాగు నువ్వే గట్టకాడుతున్నావు. ఆడు తాగే దిగు. వీళ్ళు ఇప్పుడే సిగ్గుపడిపోతున్నారు. రేపు పొద్దున తాళి కట్టమంటాడు. నేను కాంటున్నా అంటారా లేకపోతే ముందు రోజు వెళ్ళి నాకే కట్టేస్తారు. అక్కడ చెప్పగలిగితే కూడా వెరీ గుడ్. తీసేనా ఏం ఆడినప్పుడు సిగ్గుపడకుండా చక్కగా ఆడాలి. దేవుడి మందిరంలో మనం ఉన్నాం. ఇప్పుడు డ్యూటీ కంటే
ఓకే దువ్వని ఇవ్వండి. ఇది ఇక్కడ ఉన్నాడండి ఫోన్ ఎట్టుకుంటాం అర్థం అక్కడ పెట్టండి. పౌడరు నా దగ్గరే ఉంది. సీరియస్ అక్క ఇలా పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు చాలా మంచి పిల్లలు మధ్య పిల్లలు 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 వెరీ గుడ్. ఇప్పుడు మీరిద్దరు మిగిలేదు కదా, అందరూ అయిపోయారు కదా. మీ ఇద్దరికి ఇప్పుడు బ్యూటీ కాంటెస్ట్ ఉంది. తమ్ముడు అబ్బాయిలు కూడా రెడీ. బ్యూటీ కాంటెస్ట్ ఆర్ యు రెడీ? అయిపోయింది.